హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు విజయవాడలో సంక్రాంతి సంబరాలు అంబరాలంటున్నాయని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఈరోజు చాలా జరిగాయి. ఈరోజు అసలు ముగ్గుల కార్యక్రమము ప్రత్యేకత ఏంటంటే 100 గజాల స్థలం ఇవ్వడంతో పాటు ఇంకా బ్రాస్లైట్స్ ఇంకా రింగులు కూడా గిఫ్ట్లు ఇస్తున్నారు. అసలు దీనికి ఇది చాలా నిర్వహించడానికి చాలా మంచి కాస్ట్తో నిర్వహించారు. అసలు మహిళలు ఈరోజు చూసుకుంటే వాళ్ళ భావాలని వ్యక్తపరచడానికి అసలు నవధాన్యాలతో ముగ్గులేశారు. ఈ మధ్య జరుగుతున్న కాజ్ ఏదైతే ఉందో ఆయన మీద ఇది లైంగిక దాడులు ఇవన్నీ జరుగుతున్నాయి కదా, వీటి మీద అసలు వాళ్ళ అమ్మాయిల లైంగిక దాడుల గురించి కూడా వాళ్ళ భావాన్ని వ్యక్తపరచడం, ముగ్గులతో వ్యక్తపరచడం అనేది జరిగింది. అసలు నేను ముగ్గుల కార్యక్రమం అంటే అసలు మగవాళ్ళకి అసలు ఏ పాటు ఆసక్తి కూడా ఉండదు. నాకు కూడా అసలు ఆసక్తే లేదు. నేను ఇంట్లో పడుకున్నా. కాకపోతే మా పెద్దమ్మ ఒకసారి కాల్ చేసి ఒకసారి వచ్చి చూద్దురు అసలు ఏం జరుగుతుంది, ఈ ముగ్గుల కార్యక్రమం ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు, చాలా 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 బాగా చేస్తున్నారు. ఒక పక్క కోలాటము, ఒక పక్క గంగిరెద్దులు, ఒక పక్క వీళ్ళ హరిదాసులు, వీళ్ళందరూ కూడా కలిసి ఇక్కడ చేస్తున్నారు. అసలు మా పెద్దమ్మ గారిని పిలుద్దాము. అసలు ఎన్ని సంవత్సరాల నుంచి అసలు కార్యక్రమమే అసలు ఇక ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది, అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ఈమె కూడా పార్టిసిపేట్ చేస్తుంది, అడిగి తెలుసుకుందాం. పెద్దమ్మ చెప్పండి, అసలు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడికి వస్తున్నారు, అసలు ముగ్గు అసలు దీని విశిష్టత, అసలు సంక్రాంతికి అసలు అమ్మాయిలు ఈ రోజుల్లో మర్చిపోతున్న రోజుల్లో అసలు ఎలా చేస్తున్నారో చెప్పండి. ప్రతి సంవత్సరం ఇక్కడ ఎప్పుడు ఇట్లా సంక్రాంతి పండుగలకు ముగ్గులు, వినాయక చవితికి వినాయకుడిని పెద్ద 100 అడుగుల వినాయకుడిని పెట్టి చేస్తూ ఉంటారు. 100 అడుగుల వినాయకుడిని పెట్టినప్పుడు మేమందరం వచ్చి భజన కోలాటం చేస్తాము, భజన మండలి తరఫున. మళ్ళీ దసరా పండుగకి వచ్చి లలితా సహస్రనామాలు భజన చేశాము. మాకు ప్రైజులు కూడా ఇచ్చారు, పట్టు చీరలు బహుమతులు పెట్టారు బొండా ఉమామేశ్వరరావు గారు. ప్రతి సంవత్సరం ఎప్పుడు ఇట్లా ప్రతి పండగకి ఒక పండుగ వాతావరణం లాగా ముందే క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈరోజు గంగిరెద్దులు, ఆవులు అన్నీ వచ్చి అసలు సంక్రాంతి పండుగ ఇక్కడే ఉందా అన్నట్టుగా ఉంది. అందరూ బాక్స్ నెంబర్ 2 మీరేనా? బాక్స్ నెంబర్ 2లో మనకి ఇక్కడ అన్ని రకాలు చూపించారు. అలాగే మనకి ఇక్కడ 9 ఎన్నెత్తులు రావడం జరిగిందండి. ముగ్గులు తీక్షణంగా పరీక్షిస్తున్నారు, ఇప్పుడే మొదలు పెట్టారు. మరి వారు ఒక్కొక్క ముగ్గుని కూడా చాలా తీక్షణంగా మరి పరీక్షిస్తూ ఉన్నారు. దయచేసి అందరూ సహకరించాలి. కొంచెం వెనక ఉంటే బెస్ట్ అండి, వాళ్ళకి క్లియర్ గా ఉండదు నడవడానికి. జడ్జెస్ వాళ్ళు నడవడానికి కూడా కంఫర్ట్. సంక్రాంతి ముగ్గండి జడ్జెస్ అయినా ఇది చెప్పు మరి అలా వదిలేసే ప్యాకెట్ తినేసి నా ముక్కులో కనుక నా బాగా తల్లి కదా, నువ్వు చిట్టు చిట్టు అడుగుతావా వాళ్ళ ఫస్ట్ ఇవ్వడం కూడా కుక్కల ముక్కులు అని ఇచ్చాడు అక్కడ. సిమెంట్ ఎట్టు వచ్చింది? సిమెంట్ వచ్చింది వాళ్ళకి. 5 కట్టారా? ఇది నేత్రరాముడు గుర్రా. రాస చెప్తున్నాను చూడు, ఎదురుగు. నిజంగా
ఎందుకంటే ప్రతి విషయంలో కూడా వాళ్ళ సపోర్ట్ అనేది పల్లెటూరి వాతావరణం అంతా కూడా ఇక్కడే ఏర్పాటు చేశారు మన గోండా. మరి పొద్దు నుంచి చూస్తున్నాం గంగే స్వరూపం ఫణిరాజభూషం అణిమాది సిద్ధి నరాజు సారీ సదా గమ పమరి సారీ సదా గమ పని పమరి గమ రెండు కూడా బాగున్నాయి ఎన్ని గొప్పమ్మ కూడా పెట్టారు పాపం. పుత్రం ప్రణవా స్వరూపం ఫణిరాజం ఇదిరా ఇది బాగా అసలు అది ఆ బొమ్మ విఘ్నేశ్వరుడు రావడం లేదు. ఎర్ర తగ్గిపోపు ఒకటి అండి సజ్జలు పూర్తిలాగా